నేడు 78వ వర్ధంతి సందర్భంగా జాతిపిత మహాత్మా గాంధీ గారికి తెలుగు శక్తి ధన్యవాదాలు అర్పించాం. మేము ఒకటే కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఒకటే ప్రశ్నిస్తున్నాం. గాంధీజీ కనుక సొంత ఇదేనా అడుగుతున్నాం. మరి నాడు బ్రిటిషులకి మీరు రాజధానికి తేడా ఏంటి అడుగుతున్నారు. వాళ్ళు దోచుకున్నారు, మీరు దోచుకుంటున్నారు. అంటే స్వతంత్ర భారతదేశంలోనే ప్రజలు బానిసలు బతుకుతున్నారు. నిజంగా గాంధీజీ బతుకుంటే సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు, భగత్ సింగే కరెక్ట్ అని చెప్పేవారు. మరి ఈరోజు నాడు వాళ్ళని హింస అనుకున్నారు, కానీ అహింస అనుకున్నారు. కానీ ఈవేళ అలాంటి వాళ్ళే ఈవేళ సిస్టమ్ కావాలని చెప్పి గాంధీజీ చెప్పారని చెప్పి మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఈవేళ ఎలా వినిపోయిందంటే దేశం రాష్ట్రం దోపిడీలు, కబ్జాలు, మామూలుగా భూ కబ్జాలు కానీ, రౌడీజం కానీ, ప్రశ్నిస్తే చంపేస్తాం, అరెస్ట్ చేస్తాం, బెదిరిస్తున్నారు. ఎక్కడ పోతున్నా అడుగుతున్నాం. గాంధీజీ గారి కొరకు స్వతంత్రం కావాలని, అలాగే యువతకి నిరుద్యోగ యువత సమస్య తీరాలని, మహిళల భద్రత కలగాలని, రైతుల ఆత్మహత్యలు ఆగాలని చెప్పి తెలుగు శక్తి మరోసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. దయచేసి గాంధీజీ ఏవైతే కోరుకున్నారో నిజమైన స్వతంత్రం ఇమ్మని చెప్పి మనం చేస్తారు జాతీయ సాక్షిగా. జై హింద్. నేడు వాళ్ళు దోచుకున్నారు, మీరు దోచుకుంటున్నారు. ఒకటే కోరుతున్నాం, ఏదైతే గాంధీజీ గారు కోరుకున్నారో నిజమైన స్వతంత్రం అది వేళ ఫలాలు ప్రజలకు అందట్లేదు. ఇవాళ నిరుద్యోగ యువత అలాగే ఉన్నారు, మహిళలకు భద్రత లేదు, రైతుల ఆత్మహత్య రాగలేదు. మరి ఏ రకంగా మనం అభివృద్ధి చెందామని ప్రశ్నిస్తున్నాం. అంటే ఈవేళ స్వతంత్ర భారతదేశం చెప్పుకున్నాం, కానీ తిరిగి మనం బానిసలుగా బతుకుతున్నాం. నేను ఒకటే పిలిపిస్తున్నాను అటు కేంద్రానికి రాష్ట్రానికి, దయచేసి గాంధీజీ గారు ఏవైతే కళ్ళకన్నారో ఆ సిద్ధాంతాలను ఆచరించి కోరుతున్నాను. నిజంగా గాంధీజీ గారు బ్రతుకుంటే ఆయన సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, అల్లూరే కరెక్ట్ చెప్పేవారు. మరి ఇవాళ ఆ రోజు ఆయన తప్పు అనుకున్నారు, కానీ ఇవాళ నేటి ప్రపంచానికి, నేటి రాజకీయ నాయకులకి వాళ్ళే కరెక్ట్ అని చెప్పి ఆయన భావించామని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే ఇవాళ అలాంటి వాళ్ళే కావాలి. వాళ్ళు విప్లవం కాదు, ప్రజలు చైతన్యం నింపారు. సుభాష్ చంద్రబోస్ కానీ, భగత్ సింగ్, అల్లూరి కానీ ఈరోజు